హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి మనకి మ్యాథ్స్ పేపర్ 1 ఎలా ఉంటుందని చెప్పేసి చాలామందైతే కామెంట్ చేయడం అయితే జరిగిందండి. సో, ప్రస్తుతం వాళ్ళ కోసం అయితే మనకి మ్యాథ్స్ పేపర్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో, వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్రస్తుతం మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే, తర్వాత రాబోయే ఎగ్జామ్స్ సంబంధించి పేపర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అలాగే గెస్ట్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి, సో, మీకు ఎక్కువ మార్క్స్ రావాలంటే ఎటువంటి టిప్స్ పాటించాలి, ఇలా ప్రతీదీ కూడా మనకి ఈ ఛానల్‌లో అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. సో, వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి ఏపీ, ఇంటర్ మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా! సో, తర్వాత సబ్జెక్ట్ చూసుకుంటే మనకి మ్యాథ్స్ 1ఏ అయితే ఉందండి. ఇందులో మనకి మ్యాథ్స్ సంబంధించి చూసుకుంటే కాలిక్యులేషన్స్ అనేవి ఎక్కువైతే ఉంటాయి. సో, ఇక్కడే మీరైతే చాలా జాగ్రత్తగా పేపర్ అటెంప్ట్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ క్వెషన్ వచ్చిందో అదైతే ముందుకైతే రాయండి. సో, దాని ద్వారా ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతదనమాట. సో, మనకి ఆర్డర్ వైస్‌గా రాసుకు వెళ్దాం అనుకుంటారు. బట్ ప్రజెంటేషన్‌కి బాగుంటుంది. బట్ ఎక్కడైనా చిన్న మిస్టేక్ వస్తే కన్‌ఫ్యూజ్ అవుతే మాత్రం మొత్తం కూడా మైండ్ డిస్టర్బ్ అవుతది. అప్పుడు మీలో ఉన్న కాన్ఫిడెన్స్ అయితే తగ్గిపోతది. సో, దయచేసి ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ ఉండుంటే మాత్రం అన్నీ కూడా అటెంప్ట్ అయితే చేయండి. బట్ మీకు కొద్దిగా ఈ ఒక క్వెషన్ అన్ని వచ్చిన క్వెషన్స్ అనేవి రాసుకుంటూ వెళ్తే మాత్రం మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాస్ అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో, చాలామంది మ్యాథ్స్ అనగానే భయపడుతూ ఉంటారు. భయపడకండి. 1 కాబట్టి కొంచెం ఈజీగానే అయితే ఉంటుంది. కరెక్ట్‌గా మైండ్ పెట్టి ఆలోచిస్తే అక్కడే ఆన్సర్ అయితే ఉంటుందన్నమాట. సో, మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా రిఫర్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు ఈజీగా అయితే ఉంటుందండి. సో, ఇక్కడ మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈజీ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాకపోతే మీరు కరెక్ట్‌గా ప్రాక్టీస్ అయితే చేయవలసి ఉంటుంది. సో, ఎవరైతే కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తారో సో, వారికైతే ఈజీగా అయితే ఉంటుందండి. అయితే మనకిక్కడ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే మ్యాథ్స్ కాలిక్యులేషన్‌కి సంబంధించి కొన్ని ఆన్సర్స్ అనేవైతే రాంగ్ అయితే వస్తాయన్నమాట. సో, మీకు కరెక్ట్ ఫార్ములాసు అలాగే మనకి ప్రజెంటేషన్ నీట్‌గా ఉంటే మనకి ఎంతో కొంత మార్క్స్ అనేవైతే ఈజీగా గెయిన్ చేసే అవకాశం ఉందండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాస్ మార్క్స్ తగ్గట్టుగా రాసుకోండి. తర్వాత మీకేదైనా డౌట్ కనిపిస్తే మాత్రం తర్వాత అయితే రాయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే వచ్చో అది మాత్రం అటెంప్ట్ చేయండి. సో, దాని ద్వారా మీకైతే ఈజీగా స్కోర్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు. అయితే ఈ పేపర్ మనకి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్ అనమాట. సో, చాలామంది అయితే అడుగుతున్నారు పేపర్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో, మీకు కొద్దిగా అండర్‌స్టాండింగ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఈ పేపర్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎటువంటి ఎలా మోడల్ పేపర్స్ ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్‌లో పెట్టడం అయితే జరిగిందండి. సో, టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో కింద నా డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.